శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించే ప్రయత్నంలో ముందుగా ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉన్నాయి. మరి ఈ సంవత్సర ప్రారంభంలోనే 6 గ్రహాలు ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా ఈ రాశి వారి యొక్క ఆదాయం పెరగడం జరిగింది. వివిధ మార్గాల ద్వారా వారి యొక్క ఆదాయం రావడం జరుగుతుంది. మరి వ్యయం కేవలం 5 పాయింట్లు మాత్రమే ఉండడం వల్ల ఇంచుమించుగా వచ్చిన ఆదాయంలో 60% మనకి మిగలడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మరి ఈ ఎక్కువ మిగిలిన ఆదాయంతో మరి రాశి యందు ఉన్నటువంటి గురువు యొక్క సంచారం వల్ల సత్కర్మలు ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు మిగిలిన ధనంతో బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా వరకు మీకు ఇంకా మీ సంపద పెరిగే అవకాశం ఉన్నది. అంటే వృషభ రాశి వారికి చిన్న టెక్నిక్ ఏంటంటే వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ధనం మిగిలినప్పుడు అది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అది స్త్రీలైనా పురుషులైనా వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఇప్పుడు ఈ గురువు యొక్క సంచారం కూడా వీళ్ళకి మరి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఏదో ఒక సంపద మీకు సమకూరే అవకాశం ఉన్నది. ఇక మిగతా గ్రహాల గురించి పరిశీలించినప్పుడు సాధారణంగా సంవత్సర ఫలితాలు మనం గురువు, శని, రాహు, కేతువు ఈ 4 గ్రహాల సంచారం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం మేషరాశి వారి కన్నా ఈ వృషభ రాశి వారికి అంటే పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఈ 11వ స్థానంలో ఈ 6 గ్రహాలు రావడం వల్ల ఏంటంటే మనం ఏ యాంగిల్లో చూసినా కూడా వీళ్ళకి ఏదో సోర్స్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది బుధుడు వల్ల, స్నేహితుల వల్ల, శుక్రుడు ఉండడం వల్ల, భార్య, కుమార్తె, కోడలు వల్ల, బుధుడు ఉండడం వల్ల, మీ యొక్క వ్యాపారం వల్ల, మీ యొక్క సంతానం వల్ల, శని ఉండడం వల్ల, మీ వృత్తి వ్యవహారాల వల్ల, రాహు ఉండడం వల్ల, విదేశ వ్యవహారాల వల్ల ఈ విధంగా మీకు ఏ యాంగిల్లో చూసినా ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో రాహు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పు చేస్తే మాత్రం దాన్ని తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఏ రకాలుగా ఆదాయం కొరకు మీరు ప్రయత్నం చేయండి, కానీ అప్పు ద్వారా మాత్రం అది ఆదాయం అనుకొని ఖర్చు పెడితే మాత్రం తర్వాత ఇబ్బంది పడుతుంటారు. ఈ ఒక్క విషయంలో ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారు జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే మనకి ముఖ్యంగా ఈ సంవత్సర ప్రారంభంలోనే శని లాభస్థానంలోకి వచ్చి సుమారు 2.5 సంవత్సరాల పాటు అదే రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. అక్కడ రాహుతో కలిసి మే 18వ తారీఖు వరకు సంచారం చేయడం వల్ల ఇది చాలా వరకు సినిమా రంగం, మీడియా, సాఫ్ట్వేర్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా అదృష్టం పడినట్టే. వారి యొక్క టాలెంట్తో, వారికి ఉన్నటువంటి విజ్ఞానంతో, టెక్నాలజీతో కొత్త ప్రయోగాలు చేస్తూ ఒక మంచి నేము, దాంతోపాటు ధనం కూడా సంపాదించే అవకాశం ఉంది. విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి, విదేశ మిత్రులు సహకరిస్తారు. ఇది పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మరి కొత్తగా ఏదన్నా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడం, పెద్ద మొత్తంలో ధనాన్ని సేకరించి ఒక ఇండస్ట్రీ స్థాపించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నది. ఇక శని భగవానుడు ఈ రాశి వారికి యోగకారకుడు. ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అటు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వేరే విధంగా రిటైర్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు చాలా ప్రశాంతత, అభివృద్ధి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా సరే చిన్నపాటి ప్రయత్నంతో మీకు మంచి బెనిఫిట్ ఉన్నటువంటి సర్వీస్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా మీకు ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వృషభ రాశి వారికి రవి లాభస్థానంలో ఉంటూ శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ప్రయత్నం ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉన్నది.
అలాగే ముఖ్యంగా మరి వివాహ సంబంధించిన విషయాల్లో స్త్రీలకి ఎక్కువ వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఈ బుధ శుక్రుల కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది. మొత్తం మీద శని మాత్రం వీళ్ళకి చాలా ఫేవర్గా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి గురువు భగవానుడు మీలో ఉన్నటువంటి సంస్కారాన్ని పెంచుతుంది, మంచి అలవాట్లు వస్తాయి, దైవభక్తి పెరుగుతుంది. అయితే ఏంటంటే ఒక మంచి గురువు లభించడం వల్ల మీరు జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే 1, 5, 9 భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల పూర్వపుణ్యం కలిసి వస్తుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా సంతానాన్ని ఆశించే దంపతులు ఈ సమయంలో సంతానం కొరకు ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి సంతానం కలగడం అనేది 100% షూర్గా జరిగే అవకాశం ఉంది. దానికి ప్రారంభ గ్రహస్థితి లాభస్థానంలో రవి ఉండడం, మరి రాశి అందున్నటువంటి గురువు పంచమాన్ని వీక్షించడం, ఈ పంచమాధిపతి కూడా ఏకాదశంలో ఉండడం, ఇవన్నీ కూడా మన వృషభ రాశి వారికి సంతాన భాగ్యం కలిగించే అవకాశం ఉంది. పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడం వల్ల మరి పూర్వపుణ్యం కూడా కలిసి రావడం వల్ల మీ పిల్లలు కూడా అదృష్టవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మే 15 తర్వాత ధనస్థానంలోకి గురువు మారుతున్నాడు. ఒక విధంగా జాతకుడు ఇంకా ఒక అదృష్టం కలిసి వచ్చినట్టే. అంటే లాభాధిపతి ధనస్థానం ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు మీకు ఉన్నటువంటి మీ కుటుంబానికి ఉన్నటువంటి సర్వ ఇబ్బందులు, కష్టాలు అన్నీ తొలగిపోవడం జరుగుతుంది. అంటే ధనాన్ని ఇచ్చే కుబేరుడు మీ గృహంలోకి వస్తే మీరు ఎంత సులువుగా మీ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారో అంత ఈజీగా మీకు ధనయోగం పట్టబోతుంది. అది వ్యక్తిగతంగా మీకు కానీ, అంటే ఎక్కువగా మీకే మీ యొక్క వృత్తి ద్వారా, వాక్చాతుర్యం ద్వారా కుటుంబ సభ్యులతో ఆర్థికంగా మీరు ఎదగడం జరుగుతుంది. అంటే ఒక నిధి లాంటిది మీ కుటుంబానికి లభించినట్టే అనుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా ఏదో ఒక ఆదాయం పెరగడం, వాళ్ళకి ఏదో ఉద్యోగం రావడం, దానివల్ల కొంత ఫైనాన్షియల్ బర్డెన్ మీకు తగ్గుతుంది. అలాగే మీకు కొంత మిగులు ధనం కూడా కనబడుతూ ఉంటుంది. అందుకనే మనకి ఈ సంవత్సరం ఆదాయం 11 పాలు రావడం జరుగుతానికి కారణం ఏంటంటే ధనస్థానంలో గురువు రావడం, ఏకాదశంలో శని రావులు, ఇవన్నీ మిమ్మల్ని అన్నీ కూడా ఆర్థికంగా చాలా ఎదుగుదలకి కారణం అవడం జరుగుతుంది. గురువు అయితే మంచి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు కాబట్టి చక్కగా ఇది పౌరోహిత్యులకి, ఉపాధ్యాయులకి, అలాగే అడ్వకేట్స్కి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, ప్రవచన రంగంలో ఉన్న వారికి చాలా వరకు గౌరవం పెరుగుతుంది. ధనం కన్నా ఇంపార్టెంట్ ఈ వృషభ రాశి వారికి గౌరవం ఎక్కువగా పెరగడం కూడా చాలా వరకు మరి ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. ఇక రాహు కేతువుల సంచారాన్ని పరిశీలించినప్పుడు రాహు ఆల్రెడీ మీకు 11వ స్థానంలో సంచరిస్తూ శని భగవాన్తో కలిగడం వల్ల వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటారు. వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు వ్యాపార విస్తరణ చేస్తూ కొంతమంది మిత్రులను కూడా అందులో కలుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చాలా వరకు మల్టిపుల్గా కలిసి వస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ, ముఖ్యంగా నటీనటులు, యాక్టర్లు, కెమెరా, డైరెక్టర్లకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మంచి అవకాశాలు కూడా పెద్ద నిర్మాతల నుంచి రావడం కూడా ఒక అదృష్టంగా భావించండి. ఈ సంవత్సరంలో మీరు సక్సెస్ కాకపోతే మీ జీవితంలో ఇదే లాస్ట్గా మీరు భావించి మీరు ఆ ఫీల్డ్ని కూడా వదిలేవచ్చు మాట. అంత డెవలప్డ్గా రావడం జరుగుతుంది ఎక్కువగా ఈ సినిమా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి. ఇక కేతువు గత కొంతకాలంగా 5వ స్థానంలో ఉంటూ సంతానం విషయంలో ఇబ్బందులు, స్పెక్యులేషన్లో చికాకులు రావడం జరుగుతుంది. ఇంచుమించుగా మే 18 వరకు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోముందు 1-2 సార్లు ఆలోచించాలి. పెట్టుబడి పెట్టే విషయంలో కానీ, షేర్ మార్కెట్లో కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇష్టం లేని కార్యక్రమాలు చేయడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతుంటారు. అయితే గురు దృష్టి ఉండడం వల్ల నో ప్రాబ్లం, పర్వాలేదు. కానీ తర్వాత ముందు చెడు, దాని తర్వాత మంచి జరుగుతూ ఉంటుంది. అటువంటి కేతువు కూడా మరి నెల 18వ తారీఖున 4థ స్థానంలోకి రావడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం ఈ సంవత్సరంలో నెరవేరబోతుంది. మే 18 తర్వాత 4థంలోకి మరి మన కేతు భగవానుడు రావడం, 4థాధిపతి రవి ప్రస్తుతం ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా మీరు ఈ సమయంలో ఒక స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రాసితో ఉపయోగపడుతుంది. మరి కొంతమందికి వృత్తిరీత్యా కొంతకాలం పాటు ఏదైనా విదేశంలోనో
ఇతరుల యొక్క నివాసంలోనూ నివసించవలసి ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా సుమారు 100 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప అదృష్టయోగం ఈ రాశి వారికి ఏర్పడింది. స్వస్తి. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆదిదైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.